ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం రంపచోడవరం నియోజకవర్గం నాగులపల్లి ధనలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని దగ్గర ఉన్నాము. మనతో మాట్లాడడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే మేడం. చెప్పండి మేడం. మేడం ఎలా ఉంది ఇక్కడ రాజకీయం? మనం చూస్తూ ఉన్నామంటే రంపచోడవరం అంటే కూడా వైసీపీకి కంచుకోట లాంటిది. మేము ఈరోజు పార్టీలో గెలిచాము, ఈరోజు ఎలక్షన్స్ వస్తామని చెప్పి జనంలో వెళ్ళే పరిస్థితి లేదు. మేము ఎప్పుడైతే 2019లో గెలిచామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎప్పుడు కూడా జనం మధ్యలో ఉన్నాం. గడప గడపకి కార్యక్రమాలకు ముందే మేము ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రతి ఊరు ఈ రోజులంటే ఒక 2-3 పంచాయతీలు చూసుకోవడం, అక్కడ జనాలను వెళ్ళడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, మా వంతుగా ఏ సమస్యల మీద తెలుసుకొని కేవలం రాజకీయానికి సంబంధించిన సమస్యలే కాకుండా ఎవరైనా సరే, ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని కొంచెం సొంత మనుషులుగా భావిస్తూ ఉంటారు. ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఆదరిస్తూ ఉంటారు అనమాట. దాంతో వారి వ్యక్తిగత సమస్యలు అయినా సరే కానీ మనం ఉద్దేశం తీసుకురావడం, అవి కూడా మేము ఎంతవరకు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చేస్తూ ఉన్నాం. ఇక్కడ జనాలకి మాకి మధ్యన ఒక రిలేషన్, అది రాజకీయ బంధం అని మేము చెప్పలేము, ఒక మానసికమైనటువంటి బంధం ఉంది. అది చాలా ప్లస్ మనకి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం మాట్లాడింది. గతంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఖచ్చితంగా అండి. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల కొన్ని ఏళ్ల కాల అయినటువంటి కోడి భూములకు పట్టాలు ఇప్పించగలిగాము. ఈరోజు మనం చూసుకుంటే మా కాన్స్టిట్యున్సీ పరిధిలోనే మనం చూసుకుంటే ఎన్నో ఇంటీరియర్ రోడ్స్, ఎన్నో మారుమూల గ్రామాలకి ఎన్నో రోడ్లు శాంక్షన్ చేయించాము. కొన్ని గ్రామాల్లోనైతే ఆల్రెడీ రోడ్లు పూర్తయినాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ వాటిని కంటిన్యూ చేసే ఉద్దేశం కూడా ఉంది. చాలా ఇంటీరియర్ రోడ్స్. అంతేకాకుండా ఎప్పుడైతే గడప గడపకి స్టార్ట్ అయిందో దాన్ని సచివాలయానికి ఒక 20 లక్షలు అని చెప్పి జగన్ గారు చెప్తే మేము అడిగాము, సార్ మాకు 20 లక్షలు సరిపోవండి, మాకు పంచాయతీలో ఎక్కువ విలేజ్లు ఉంటాయని చెప్పేసి అంటే ఈ గిరిజన ప్రాంతానికి ప్రత్యేకంగా 40 లక్షలు వాటిని ఇచ్చేది. వల్ల ఇంటీరియర్ వాటర్ సమస్యలు కానివ్వండి, లేకపోతే సీసీ రోడ్డు సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము సాల్వ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఏదంటే గిరిజన ప్రాంతం నుంచి ఏదైనా చిన్న అవసరం వచ్చినా కానీ హెడ్ క్వార్టర్కి వచ్చే పరిస్థితులు ఉండేవి గతంలోనూ. వాళ్ళు కాగితాలు పట్టుకొని సుమారు హెడ్ క్వార్టర్ రావాలంటే 70, 80, 90 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి హెడ్ క్వార్టర్కి చేరుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు జగన్ వచ్చిన తర్వాత ఏదైతే వాలంటరీ వ్యవస్థని, సచివాలయం వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చారో వాళ్ళెవరు కూడా మారుమూల ప్రాంతం నుంచి ఏ ఒక్క చిన్న అవసరాలకు కూడా హెడ్ క్వార్టర్కి వచ్చే పని లేకుండా వాళ్ళ కాళ్ళ దగ్గరికి పథకాలు వెళ్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా దీని పట్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. రంపచోడవరం నియోజకవర్గం విస్తీర్ణ పరంగా చాలా పెద్దది. 11 మండలాలు ఉన్నాయి మేడం. ఈ మధ్యలో ఒకటి ఘాటి రోడ్డు ఒకటి ఉన్నది, అవతల ఒక బిట్టు యువతల ఒక బిట్టు లాగా అయింది. దాన్ని ఏమైనా ఫ్యూచర్ లో ఏమైనా అటొక నియోజకవర్గం ఇటొక నియోజకవర్గం చేసే ఆలోచనలు ఏమైనా? దాని గురించి ఏమైనా నిర్ణయం తీసుకుంటే అధిష్టానం తీసుకుంటారండి. అలా అయితే ఇంకా మంచిది, పరిపాలన అనేది ఇంకా కొంచెం అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఎవరికి బహుశా ఇన్ని మండలాలు ఎవరికి లేవు, 11 మండలాలు. అది కూడా విస్తీర్ణ పరంగా తూర్పుగోదావరి జిల్లాలో 48%, మిగతా 19 కాన్స్టిట్యున్సీల్లో 18 ఉంటే ఒక్క 52% లో మాది ఉంది. కేవలం ఒక భద్రాచలం ఒకటి తెలంగాణలో ఉంది తప్ప భద్రాచలం అవతలూరులో కూడా మనకే ఉన్నాయి. ఈ ఆంధ్రలోనే అది మన రంపచోడవరం కాన్స్టిట్యున్సీలోనే కలిసి ఉన్నాయి అనమాట. అందుకని చెప్పేసి విస్తీర్ణ పరంగా చాలా ఎక్కువ ఉంది. మేము అటు ఇటు తిరుగుతూ ఇంత దూరం అయినప్పుడు కూడా, ఇంత శ్రమ అయినప్పుడు కూడా ఇప్పటికీ ప్రజలకు మేము దూరంగా అయితే లేము. అలాంటిది ఏమన్నా జరిగితే ఇంకా కొంచెం పరిపాలన అనేది ఇంకా కొంచెం ఈజీ అవుతుంది. జనాలకి ఇంకా నాయకులు మరింత చేరుగా ఉండే పరిస్థితి అయితే వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. చింతూరు మండలాలు ముంపు గ్రామాల్లో వాటి కోసం మీరు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? భవిష్యత్తులో కాదు, ఎందుకంటే అవన్నీ ముంపులో ఉన్నాయి. గతంలో 2014లోని ఇదే చంద్రబాబు నాయుడు కేంద్రంతో పొత్తు పెట్టుకుని వచ్చారు. కేంద్రంతో నిజంగా పొత్తులో ఉన్నప్పుడు ఎన్నో గ్రామాల్ని మునుగుతున్నటువంటి ఎన్నో గ్రామాల్ని ఆర్ఎన్ఆర్లోకి తీసుకురావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీద పెట్టిన శ్రద్ధ ఏదైతే ఉందో, దాని నిర్మాణం మీద పెట్టినటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో, ముంపు గురికి గిరిజనుల మీద పెట్టకపోవడం వల్ల అక్కడ చాలా గ్రామాలు 45 కాండూరులోనే ఉండి వాళ్ళకి ప్యాకేజ్ అందకుండా వాళ్ళు బయటికి పోయే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మేము వచ్చిన తర్వాత అది ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు 38 గ్రామాల్ని 41 కాండూరులోకి తీసుకొచ్చాము. వాళ్ళందరికీ సర్వే చేపిస్తా ఉన్నాము. ఈ గతంలో కూడా ఏ ఒక్క ముంపులో మునిగిపోతున్న వరకు కూడా ఒక ఇల్లు పెట్టి బయటికి తీసుకొచ్చిన పరిస్థితి లేదు. వర్షాకాలంలో కూడా వాళ్ళు ఆ పావుల మధ్యన ఆ కరెంట్ లేకుండా చాలా ఇబ్బందులు పడేవారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గ్రామాలను పునరావాస కాలనీలో కూడా మేము తరలించడం జరిగింది. చాలా మంది ప్యాకేజీలు కూడా సెటిల్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి కొన్ని గ్రామాలకి వాటికి ఇంకా ప్యాకేజీ పడాల్సి ఉంది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ
జనసేన, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి ముగ్గురు ఉన్నారు. మీరు వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? అసలు పోటీయే కాదండి, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా ఇక్కడ అనవసరమైన నా ఉద్దేశం. మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మా ఛానల్? చూస్తూ ఉన్నారు, నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, రాష్ట్రాల ప్రజలు కానివ్వండి, జగన్ వచ్చినప్పటి నుంచి ఈ పరిపాలనకి గత పరిపాలనకు కూడా తేడా చూస్తారు. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు ఉండేవి. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ప్రజలకు అంది కాదు సరే కదా, ప్రజలకు ఏదైనా సరే ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినవన్నీ కూడా వారికి కూడా తెలియకుండా గతంలో ఇక్కడ ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగిందో కనీసం సామాన్య ప్రజలకి తెలియకుండా, వారికి తెలియకుండా వారి అకౌంట్ లో డబ్బులు బాత్రూమ్ పేరుతో స్కామ్ చేసినటువంటి పరిస్థితులు కొన్ని కోట్లలో జరిగింది ఇక్కడ. దానికి కారణం ఈ టీడీపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, జన్మభూమి కమిటీ వాళ్ళు, ఇవన్నీ కూడా చాలా అక్రమం. ఈ రోజు ప్రతి పేదవాళ్ళు కూడా జగన్ ప్రభుత్వంలో ₹1,00,000 నుంచి 3,00,000 లక్షల వరకు కూడా పథకాలు తీసుకున్నారు. అందులో వాళ్ళే చెప్తా ఉన్నారు, గ్రామాలు ఈ రోజు మీరు ప్రతి గుమ్మానికి వెళ్తుంటే వాళ్ళే చెప్తా ఉన్నారు, ఎవరికైనా మీరు లంచాలు ఇచ్చి పనులు చేయించుకున్నారంటే వాలంటీర్లు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరు వాళ్ళ దగ్గర రూపాయలు లంచం తీసుకోకుండా ఈ 5 సంవత్సరాలు మేము ఇన్ని పథకాలు అనేవి అందుకోవడం జరిగింది, పరిపాలన అనేది మేము చూస్తా ఉన్నామని వాళ్ళతో వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈసారి ఎంత మెజారిటీతో గెలుస్తారనుకుంటున్నారు? మెజారిటీ అంటే గతం కంటే కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు గెలుపు వన్ సైడ్, గెలుపు కోసం అయితే అంత ఇంత ఇది కాదు, కాకపోతే మేము మెజారిటీ కోసం ఎక్కువ ప్రయత్నిస్తా ఉన్నాము, గ్రామ స్థాయిలో తిరుగుతా ఉన్నాము. ఈ రోజు మేము చూసుకున్నట్లయితే మెంబర్స్ గారు నేను మా మండలం 11 మండలాల్లో వచ్చేసి సుమారు 186 పంచాయతీలు ఉన్నాయి. చెరుకు పక్క వెళ్తూ ఉన్నాము. ఇప్పటికే ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ చాలా వరకు మేము ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు మాకు ఇస్తున్నటువంటి, మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి విధానం కానీ, మాకు ఇస్తున్నటువంటి మద్దతు కానీ, మేము వెళ్ళినప్పుడు వాళ్ళ మొహాల్లో కనిపించే చిరునవ్వు కానీ మేము చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఒక గొప్ప మెజారిటీ అయితే మేము జగన్కి ఇవ్వబోతా ఉన్నాం. మీరు ఇంకేమైనా చెప్తారా మేడం నియోజకవర్గ ప్రజలకి మా ఛానల్ ద్వారా? నియోజకవర్గ ప్రజలకంటే వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళతో ఉన్నదానికంటే కూడా నా నియోజకవర్గ ప్రజలతో ఉన్నదే చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నన్ను ఒక ఎమ్మెల్యేగా ట్రీట్ చేయరు. నేను ఎవరింటికి వెళ్ళినా సరే, నేను ఏ ఊరు వెళ్ళినా సరే, అక్కడ ఊళ్ళో వాళ్ళ ఇంట్లో ఒక కూతురు కిందో లేకపోతే వాళ్ళ అక్క కిందో చెల్లి కిందో ఇలాగే తీసుకొని మన మీద ఎంతో ఆప్యాయత కనబరుస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా వారి రుణం తీర్చుకునే విధంగా మాకు శక్తి మేరకు మేము వారికి మేము సేవలు అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా వారందరూ ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ నేను ఎమ్మెల్యే సీట్కి అర్హత ఇచ్చారు, జగన్ గారు మళ్ళీ సీట్ ఇచ్చారు. ఖచ్చితంగా వారి రుణం తీర్చుకునే విధంగా ఇక ముందు కూడా వారికి అందుబాటులో ఉంటూ మా సేవలు ఇలాగే కంటిన్యూ చేస్తానని చెప్పేసి నా ప్రజలందరికీ తెలియజేసుకుంటాను. చూద్దాం రాబోయే రోజులలో రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూస్తూనే ఉండండి.